బీఆర్ఎస్‌ని రాజకీయంగా ఇరుకుని పెట్టేందుకు కాంగ్రెస్ ఆపరేషన్ స్టార్ట్ చేసిందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. తెలంగాణలో గత వారం 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే బీఆర్ఎస్ పొలిటికల్‌గా కార్నర్ చేయడానికి గట్టిగానే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు ఇప్పుడు విచారణ వేగవంతం చేసింది. విద్యుత్ ఒప్పందాలు, కాళేశ్వరం ప్రాజెక్టు, ఈ ఫార్ములా రేసింగ్‌లకు సంబంధించిన విచారణలను కాంగ్రెస్ స్పీడప్ చేసింది. ఇప్పటికే ఈ ఫార్ములా రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్ను విచారించడానికి గవర్నర్ అనుమతిని కూడా ఇచ్చారు. సో దీంతో కేటీఆర్ విచారణ ఎలా ఉండబోతుంది, కేటీఆర్పై ఏసీబీ నమోదు చేసిన కేసుతో ఎలాంటి పరిణామాలు జరగబోతాయని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కేటీఆర్ను అరెస్ట్ చేస్తారంటూ పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్స్లో టాక్ నడుస్తుంది. గతంలో కూడా కేటీఆర్ అరెస్ట్ తప్పదంటూ కాంగ్రెస్ పెద్దలు పలు సందర్భాల్లో బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఇదే నేపథ్యంలో ఇప్పుడు ఏసీబీ కేసు ఫైల్ చేయడంతో ఇక కేటీఆర్ అరెస్ట్ తప్పదా అంటే ఊహాగానాలు నడుస్తున్నాయి. అరెస్ట్పై కేటీఆర్ కూడా మానసికంగా సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఫార్ములా ఈ రేసింగ్ కేసు తెరపైకి వచ్చిన కొత్తలో కాంగ్రెస్ తనను అరెస్ట్ చేస్తే చేసుకోనివ్వండి, అరెస్ట్కు నేను రెడీ, అవసరమైతే నేను 2 నెలల పాటు జైలుకు వెళ్ళడానికి సిద్ధమన్నట్లు కూడా కేటీఆర్ ప్రకటించారు. దీంతో కేటీఆర్ కూడా తన అరెస్ట్పై కొంత సమాచారం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక మరో ముఖ్యమైన అంశం ఏంటంటే గత 4-5 రోజులుగా మరో 2 కీలక అంశాలపై రేవంత్ సర్కార్ దృష్టి సాధించింది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన విద్యుత్ ఒప్పందాలు, కాళేశ్వరం ప్రాజెక్టు అంశాలపై కూడా విచారణ స్టార్ట్ చేసింది. ఇప్పటికే ఈ 2 అంశాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ కొనసాగుతుంది. విద్యుత్ ఒప్పందాలపై నాటి కేసీఆర్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలపై అధికారులతో జస్టిస్ లోకూర్ కమిషన్ విచారణ జరుపుతుంది. జస్టిస్ లోకూర్ కమిషన్ ఓ నివేదిక కూడా విడుదల చేసింది. సో విద్యుత్ అంశంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ప్రజలపై వేల కోట్ల భారం పడేలా చేసిందని నివేదికను ఇచ్చింది. సో దీంతో ప్రభుత్వం జస్టిస్ లోకూర్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా అసెంబ్లీలో చర్చ నిర్వహించి కేసీఆర్పై అవసరమైతే కేసు కూడా నమోదు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. దీంతో అతి త్వరలోనే కేసీఆర్పై కూడా కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ఎంక్వైరీ స్పీడప్ చేసింది. గత 2-3 రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణలో భాగంగా బీఆర్ఎస్ హయాంలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారులను విచారించింది. తమ పాత్ర చాలా పరిమితమని, నాటి ప్రభుత్వాధినేత చెప్పినట్లుగా తాము నడుచుకున్నామని విచారణకు హాజరైన అధికారులు చెప్పారు. అంతేకాదు కాళేశ్వరం ప్రాజెక్టులతో కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు పేరు కూడా కమిషన్ తెరపైకి తీసుకొచ్చింది. అధికారులు కూడా పలు సందర్భాల్లో హరీష్ రావు పేరు చెప్పినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకు కేవలం కేసీఆర్, కేటీఆర్ పేర్లు మాత్రమే వినిపించగా తాజాగా హరీష్ రావు పేరు తెర మీదకి రావడం మాత్రం కొంత రాజకీయంగా సంచలనంగా మారింది. కాళేశ్వరం కేసులో హరీష్ రావును కూడా కాంగ్రెస్ ఇరికించబోతుందా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ నడుస్తోంది. ఫార్ములా ఈ రేసింగ్ లో కేటీఆర్, విద్యుత్ ఒప్పందాల విషయంలో కేసీఆర్, కాళేశ్వరం అంశంలో హరీష్ రావు, ఇలా బీఆర్ఎస్ కీలక నేతలను ఒకేసారి కేసులో ఇరికించేలా కాంగ్రెస్ వ్యూహాలు అమలు చేస్తుందన్న చర్చ బాగా వినిపిస్తుంది. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతుండగానే మరోవైపు ఈ 3 నేతలపై కేసులు నమోదవుతాయని ప్రచారం కావడం మాత్రం రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. కేటీఆర్ పై కేసు నమోదు కావడంతో ఇక కేసీఆర్, హరీష్ రావులపై కూడా కేసులు నమోదు కాబోతున్నాయనే సందేహాలు బీఆర్ఎస్ లో కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ బయట ప్రచారం జరుగుతున్నట్టుగా కాంగ్రెస్ కేసీఆర్, హరీష్ రావులపై కేసులు పెడితే రాజకీయంగా ఎలా మలుపులు తిరగబోతున్నాయి సో అనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేసుల విషయంలో బీఆర్ఎస్ క్యాడర్లో పైకి గంభీరంగా కనిపిస్తున్న లోలోన కొంత ఆందోళన కనిపిస్తుంది. తమ అభిమాన నేతలను కాంగ్రెస్ రాజకీయ కుట్రలో భాగంగా టార్గెట్ చేస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకత్వంపై కాంగ్రెస్ చేస్తున్న రాజకీయ దాడిని ప్రజలే తిప్పికొడతారని వారు చెప్పుకొస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్ హయాంలో అత్యంత అవినీతి జరిగింది, బీఆర్ఎస్ నాయకత్వం అనేక అక్రమాలకు పాల్పడింది, వాటికి తగిన శిక్ష తప్పదంటూ కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు.